ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రావడం ఏంటి సంతోష్ గారు? అదే అర్థం కావట్లేదు సార్. చైత్ర ఆధార్ నంబర్ ఎంటర్ చేసి చైత్ర కాని తన ఫింగర్స్ పెట్టి ఆథెంటికేషన్ తీసుకుంటే ఎర్రర్ రాక ఇంకేం వస్తుంది? హంస, అవకాశం దొరికినప్పుడల్లా తన మీద నిందలు వేయడానికి రెడీగా ఉంటారు మీరు. దీనికి అనుమానం మరీ మితిమీరిపోతోంది. అమ్మా వదినా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. తను చైత్ర కాదు కాబట్టే అక్కడ చైత్ర ప్రొఫైల్లో తన ఫింగర్ ప్రింట్ ఇస్తే పని చేయట్లేదు. అత్తయ్య, మీరు కాసేపు ఉండండి. సంతోష్ గారు, ఇంకో వేలు ఫింగర్ ప్రింట్తో యాక్సెస్ చేయండి. అలాగే సార్. ఎందుకు ఆనంద్? తన ఒరిజినల్ ఆధార్ నేమో ఐడెంటిటీ నంబర్ అడుగు, అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అత్తయ్య ప్లీజ్, ఎవరో ఏంటో కాసేపట్లో తేలిపోతుంది. అవునానంద్, అందరి కళ్ళు తెరుచుకుంటాయి. మేడం, సార్ మళ్ళీ ఎర్రర్ అనే వస్తుంది సార్. తన ఫింగర్ ప్రింట్స్ చైత్ర ఫింగర్ ప్రింట్స్ వేరు వేరైతే ఎలా అథెంటికేషన్ అవుతుంది? మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎర్రర్ అనే వస్తుంది. స్టాప్ ఇట్ అత్తయ్య. అందరి ముందు నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకోవద్దు. పిన్ని అంతలా చెప్తుంటే అర్థం కావట్లేదా విరాజ్? అర్థం కావాల్సింది నాకు కాదు, నీకు. తను ఏ ఫింగర్ ప్రింట్ వేసినా ఇలాగే ఎర్రరే వస్తుంది. ఎందుకంటే కారులో తన చేతులు కాలాయి కాబట్టి. ఏమైంది నందు? అరే చూసుకోవాలి కదా. చూసుకోలేదులే, సరే ఏం కాలేదు. బండి రెడీ అయింది, పద. తన ఫింగర్స్ కాలడం వల్ల అథెంటికేషన్ అవ్వట్లేదు, అంతేగాని ఇంకేమీ లేదు. అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఇక్కడ ఇష్యూ చేయకండి. పోనీ ఆ ఫింగర్స్కి గాయం తగ్గగానే అథెంటికేషన్ చేయిద్దాం. ఈరోజే చేయాలి, లేకపోతే పాలసీ హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఏం సంతోష్ గారు, కరెక్టేనా? అవును సార్. మరి ఫింగర్ ప్రింట్స్ తో అథెంటికేషన్ అవ్వకుండా పాలసీ రెన్యువల్ చేయడం ఎలా? చెయ్యొచ్చు. ఇలా థంబ్ యాక్సెస్ కాకుండా మొబైల్ నంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా రెన్యువల్ చేయొచ్చు. చేయొచ్చు సార్. మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అలా ఓటీపీ రావాలంటే చైత్ర మొబైల్ ఉండాలి. ఆ మొబైల్ యాక్సిడెంట్లోనే కాలి బూడిదైపోయింది. మొబైల్ మాత్రమే కాలిపోయింది,
సిమ్ నా దగ్గరే ఉంది. బతికించినవు దోస్త్. మీరు ఓటీపీతో రెన్యూవల్ చేయండి. అలాగే సార్. ఓటీపీ చెప్పండి సార్. 631000. రెన్యూవల్ అయిపోయింది సార్. ఈ రెన్యువల్కి సంబంధించిన చెక్ మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అకౌంటెంట్కి చెప్తాను, అతని దగ్గర కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్, వస్తాను. హంస, ఇంకొక్కసారి చైత్రని పట్టుకొని చైత్ర కాదు అంటే మాత్రం నీకు బాగుండదు. అవును హంస, ఇలా ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ఈ ఇంటి పరువు తీయకు. చైత్ర పద. చూడవే, చూడు, తాను చైత్ర కాకపోతే చిన్నోడు అంత అన్యోన్యంగా ఎలా ఉంటాడు? మిమ్మల్ని నమ్మించడానికి విరాజ్ కూడా నాటకం ఆడుతున్నాడమ్మా. మీకది అర్థం కావట్లేదు. ఈ రాద్ధాంతం చేయడానికే నా అత్తయ్య పాలసీ రెన్యూవల్కి నెల టైం ఉన్నా అప్పుడే రప్పించావా ఎగ్జిక్యూటివ్? మామ్, వచ్చింది చైత్ర అని బావ ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నమ్మట్లేదు? ప్లీజ్ ఇప్పటికైనా కళ్ళు తెరువు. చిన్న పిల్ల, దానికున్న బుద్ధి కూడా నీకు లేదు. ఆ మహానటి ముసుగు తీస్తే పక్కన నించోడానికి కూడా భయపడతావు బామ్మా. అత్తయ్య గారు, ఇలాంటి పంచాయతీలు చైత్రని చైత్ర కాదు అని నిరూపించే ప్రయత్నాలు జరగకపోతే మంచిదని హంసకి, తనకి సపోర్ట్ చేసే వాళ్ళకి మీరే చెప్పండి. అదే జరిగితే తర్వాత జరిగే పరిణామాలకి, తీసుకునే నిర్ణయాలకి వాళ్లే బాధ్యులు. సిక్కు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం. కదలకే. బామ్మగారు, బామ్మగారు, నొప్పిగా ఉంది. అబ్బా, కదలకే మనవరాలా. రే చిన్నోడా, ఇలారా. ఏంటి బామ్మ? ఇప్పుడు కాఫీ ఏంట్రా? అది నువ్వు చెప్పాలా? నాకు తెలీదా? జాగారం ఉండడం కోసం కదూ కాఫీ. తలనొప్పిగా ఉందని తాగుతున్నాను, అదే చెప్తున్నాను. అబ్బో, నాకు చెప్పకరా నీ కబుర్లు. ఆ కాఫీ లైవ్. చిన్నోడా, మీ ఇద్దరు కాఫీ షేర్ చేసుకొని తాగుతారని నాకు తెలుసు, కానీ మీరు మీ గదిలో షేర్ చేసుకొని ఈ రోజుకి పాలు తాగండి. అయినా నువ్వేంటి చైత్ర జడ విరబోసుకుని కూర్చున్నావు? నువ్వు జడ వేస్తావని నేనే నిన్ను చూసి అలా వదిలేశా. అనవసరంగా నేనే హింట్ ఇచ్చినట్టున్నాను. చూస్తావేంట్రా, జడే.
ఆ, నేను జడవేయడం ఏంటి, అలాంటివి నాకు రావు. ఇలాంటి అవకాశం వస్తే రావు అనకూడదురా, రొమాంటిక్ గా భార్యకి జడేయాలి. కానీ ప్లీజ్ నాకు ఇలాంటివి రావు అంటున్నాను కదా. చైత్రకి నేను జడ వేద్దామని మొదలు పెట్టానురా. నేను జడలేసుకోవడం మానేసి కొప్పు పెట్టుకోవడం వల్ల జడలేసే అలవాటు తప్పిపోయిందిరా. చేతులు జడ అల్లనివ్వడం లేదురా. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు జడవేయరా చైత్రకి. బాగోదులే బామ్మగారు, వద్దులేండి. నువ్వు ఆగవే మనవరాలా. చిన్నోడా, చైత్రకి జడవేయ్. నేను వేను. రేయ్, సొంత పెళ్ళానికి జడవేయమంటే అలా అంటావేంట్రా? రా వచ్చి కూర్చో. ఆయన తనకి జడ వేయకపోతే ఏంటి, పర్లేదులే, అలాగే ఉంటుంది. అవును అవును బామ్మగారు, ఇలాగే వదిలేయండి, బాగుంటుంది. కుదరదే. నేను చెప్తున్నాను కదా, నీ పెళ్ళానికి జడవేయ్. నీ మనసులో జడవేయాలని ఆశగా ఉన్నా నా ముందు సిగ్గుపడి ఆగుతున్నావేమో. ఒరేయ్, అలాంటివే పట్టించుకోకు. రా. లేరా, బామ్మ కూర్చో. యో. వెయ్. వెయ్. కానీ గ్రాని ఏంటి నా కొంప ముంచే పనిదో చేయిస్తుంది బావ చేత. చూస్తున్నావేంట్రా, జడేయ్. వెయ్యరా. అంతే. ఆ జుట్టుని 3 పాయలుగా తీసుకో. ఇప్పుడు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అల్లుతూ జాగ్రత్తగా జడేయ్. ఇలా చెప్పే బదులు నువ్వే జడేయచ్చు కదా. వయసు మీద పడి చేతుల్లో సత్తువ లేకుండా పోయిందిరా. ఈ ముసల్ది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పిలిచి జడ వేయించచ్చు కదా. బావి దొరికాడా? వెయ్ వెయ్. చిన్నోడా, ఇలా ఒక్క ఫోటో తీస్తే భలే ఉంటుంది. అలా చేస్తే లేచి వెళ్ళిపోతా. ఊరికే అన్నాలేరా. సరే, మీ తాతగారులాగే ముక్కు మీద కోపం. అయిపోయింది. నా ముందు నటిస్తున్నావు గాని ఇంతకుముందు చాలాసార్లు చైత్రకు జడేసావు కదూ. నేనెప్పుడు జడ వేయలేదు. అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత బాగా జడేస్తారా? బామ్మ ప్లీజ్ ఇలాంటివి ఇంకోసారి పెట్టకు. సర్లేరా, అదిగో ఆ కవర్ తీసుకురాపో. వెళ్ళరా, వెళ్ళు. బామ్మగారు, కన్నయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మీ ఇద్దరు ఎంత రొమాంటిక్కో నాకు తెలీదా? ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ప్రేమించుకునే వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో నాకు తెలిసే మనవరాలా. ఇప్పుడు పూలెందుకు? మొదటి రాత్రి అంత కాకపోయినా రెండో రాత్రి నీ జల్లో పూలుండాలి కదే. ఈ
ఈ మూరెడు బల్లెపూలతో ఎంతటి మగాడినైనా అదుపులో ఉంచుకోవచ్చే మనవరాలా. ఆ, ఇప్పుడేంటి తన తల్లో మల్లెపూలు పెట్టాలా? అది ఇక్కడ కాదురా చిన్నోడా, మీ గదిలోకి తీసుకెళ్ళి తన జల్లో పెట్టుకుంటావో వాసనే చూసి పడేసుకుంటావో నీ ఇష్టం. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. ఈ గ్రాని ఉన్న చోట ఉండదు. ఛ! గ్రాని, బావా చేతులకి దగ్గరుండి అంతా నువ్వే చేస్తున్నావు కదా. నీకు అవన్నీ ఎందుకే, పెళ్లిగా దానివి. తప్పకా. అది డమ్మీ చైత్ర. దానికి బావకి పెళ్ళే కాలేదు. పెళ్లి కాని వాళ్ళని గదిలోకి దగ్గరుండి పంపించావు గ్రాని. యా కన్నయ్య, షో. ఏంటి అలా పిలిచావు? ఎలా పిలిచాను? నీకు తెలీదా ఎలా పిలిచావు? వినపడిన మీకు అర్థమైంది కదా. ఇలాంటివే వద్దు. పూల వాసన చాలా బాగుంది. మత్తుగా ఉంది. అయితే నువ్వు వీటి వాసన చూడు. వద్దు. వద్దు అంటే ఎలా? ప్లీజ్, నా కోసం. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? కన్నయ్య, ఒక్కసారి వాసన చూస్తే ఏమవుతుంది? ఇలాంటి ఆశలు నాకు లేవు. వాసనే కదా చూడమంది. మనిషిని మనిషి మనసుకి నచ్చలేదు అని ఇలా చేతి వరకు వచ్చిన అద్భుతమైన వాటిని వదిలేయకూడదు. నీ చేతిలో ఉన్న ఈ పువ్వులని నా తలలో పెట్టు. నా జల్లో పెట్టు. నేనా? అవును, బామ్మగారు చెప్పారు కదా నా జల్లో పూలు పెట్టమని. అయ్యో, నువ్వు చైత్ర అనుకున్నలా అంది. అయితే నేనే చైత్ర అనుకుని పెట్టు. నేనలా అనుకోలేను. నువ్వు నా జల్లో పూలు పెడితే అది చైత్ర జల్లో పెట్టినట్టే. చూడు, నువ్వు చైత్ర రూపానివి అంతే. కానీ చైత్ర స్థానంలో నేనే కదా ఉన్నాను. నీ స్థానం ఇక్కడ లేదు కదా. నా జల్లో పూలు పెట్టడానికి ఇక్కడ స్థానం అవసరం లేదు. 2 చేతులు, ఒక మంచి మనసుంటే చాలు. ఈ మనసు, ఈ చేతిలో నేను నా చైత్రకే సొంతం. నా జల్లో ఈ మల్లెపూలు పెట్టొచ్చు కదా. ఈ మల్లెపూలు పెట్టుకోకపోతే మళ్ళీ బామ్మకో అత్తయ్యకో అనుమానం రావచ్చు. ఒకవేళ నీ మనసు ఒప్పుకోకపోతే కాసేపు నన్ను నీ చైత్రే అనుకో. నాలోనే నీ చైత్రని చూసుకో.
నీ చైత్రే నీ ఎదురుగా ఉంది అని ఊహించుకో. ఇలా చైత్రే నిన్ను పూలు పెట్టమని అడిగితే నువ్వైతే ఏం చేస్తావో అదే చెయ్యి. ఈ పూలు పట్టుకుని చైత్రే నీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ పూలు నా జెల్లో పెట్టు. ఎలా ఉంది ఈ చైత్ర? దూరమైన దగ్గరగా ఉన్నట్టుంది. నీ మనసు కంటే దగ్గరగానా? హ్మ్. నా మనసుని నీ మనసుగా మార్చుకుంటాను. నన్ను నీ చైత్రలా చూసుకుంటావా? నీ చైత్రలా మార్చుకుంటావా? నువ్వు నా చైత్రవే.